చాలా మందికి నలుపుతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలా? అది ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. రెండోది దాంతోటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, లేజర్ చేయించుకున్నాక స్కిన్ డ్యామేజ్ అయిపోతుందేమో, లేజర్ చేయించుకున్నాక మనకి జీవితాంతం మెయింటైన్ చేసుకోవాల్సొస్తుంది. లేజర్ చేయించుకున్నాక మనకి జీవితంలో మనకి ఇంకా ఎటువంటి మార్పులు రావు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా చేస్తామండి. లేజర్స్ అనేటివి మంచి అడ్వాన్స్ ఎక్విప్‌మెంట్ అనేది మేము యూజ్ చేస్తాం. ఇతరత్ర ఈ చీప్ క్వాలిటీ ఎక్విప్‌మెంట్ యూజ్ చేయకుండా మంచి క్వాలిటీ ఎక్విప్‌మెంట్ తోటి మేము లేజర్స్ అనేది చేస్తూ ఉంటాం. లేజర్స్ అనేటివి హైలీ సుపీరియర్‌గా ఉంటాయండి. హైలీ సుపీరియర్‌గా, హైలీ సేఫ్‌గా ఉంటాయి. ఎందుకు ఉంటాయి లేజర్స్, అసలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది నేను మీకు ఇవాళ వివరిస్తానండి. లేజర్స్ అనేటివి మనకి చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదండి. నలుపుకి వాడే లేజర్స్ ఏవైతే ఉంటాయో చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా లోపలికి వెళ్ళి నల్ల కణాలు ఉంటాయి, మెల్నోసైట్స్ అని అంటాం కదా, ఆ మెల్నోసైట్స్ నలుపుని ఇస్తూ ఉంటుంది. ఆ నల్ల కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది చేయదనమాట. కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటారు, సార్ నలుపుని తీసేస్తే మళ్ళీ మనం తెల్లగా అయిపోతే ఎలా అయిపోతుంది, మనకి కష్టం కదా, రంగు మార్పు అయిపోతుంది కదా అని అంటారు. అలా కాదండి. నార్మల్ గా మెలనిన్ ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో దాన్ని ఇంపేర్ చేయకుండా, దానికి డిస్టర్బ్ చేయకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్సెస్ మెలనిన్ ని టార్గెట్ చేస్తుంది. ఆ ఎక్సెస్ మెలనిన్ కూడా మనకి పూర్తిగా పోతుందని కాదు, నెమ్మదిగా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. అందుకనే మనం ప్రతి నెల ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఈ లేజర్స్ అనేటివి చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా కేవలం వెళ్ళి ఆ మెలనిన్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది కదండి. అదే లేజర్స్ లో ఉన్న ప్రత్యేకత. అందుకోసం అనేది సుపీరియర్ టెక్నాలజీ, అలానే అది సేఫ్ గా ఉంటాయి అన్నమాట.